सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజభాద్రపద మాసం, కృష్ణపక్షం, సోమవారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 5:48 తిథి అష్టమి రాత్రి 1:52 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 10:18 వరకు. వర్జం రాత్రి 11:20 నుంచి 1:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:26 నుంచి 1:13 వరకు. మరల దుర్ముహూర్తం 2:47 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. నేటి విశేషం అనఘాష్టమి. అనఘాదేవిని అలాగే దత్తాత్రేయుణ్ణి పూజించుకోవటం వల్ల ఏమిటవుతుంది అంటే పాపములు తొలగడం, అలాగే సామాజిక వ్యవహారముల నుంచి జ్ఞానాన్ని ఆర్జించగలగడము, తనకు ఏ కార్యక్రమాలైతే ఇతరులు చేసినట్లయితే కష్టము ఇబ్బంది కలుగుతుంటుందో అటువంటి కార్యక్రమాలు ఇతరులకు చేయకుండా ఉండే వివేకము, ఇవన్నీ కూడా సిద్ధిస్తాయి. తద్వారా వ్యక్తి నిరంతర ఆనందంతో, ఆనందం అనేటువంటిది లోపల నుంచి వచ్చేది కాబట్టి అటువంటి ఆనందాన్ని సాధించటానికి తప్పనిసరిగా దత్తాత్రేయ ఆరాధన కావాలి. విశేషం ఏమిటంటే అనఘాదేవిని ఆరాధించడం వలన, అనఘ అంటే అఘము లేకపోవడం అన్నమాట, పాపములు పరిహరించబడతాయి. ఆ ఇద్దరి యొక్క అనుగ్రహం కావాలి. నేటి ఆణిముత్యాలు. మాటల్ని వెనక్కి తీసుకోలేము కనుక ఆలోచించి మాట్లాడటం మంచిది. వేరే వారి జీవితాన్ని నీవెంత తేలికగా విశ్లేషిస్తావో, పరిష్కరించగలను అనుకుంటావో అంతే తేలికగా నీ జీవితాన్ని తీసుకోగలగాలి.